పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. భారత రాజకీయ యవనికపై ఒక మహాఘట్టం ఆవిష్కృతమైంది. దేశ గతిని మార్చే దిశగా అడుగులు వేస్తున్న నరేంద్ర మోడీ ఇప్పుడు చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాయిని ఆయన అధిగమించారు. ఇప్పటి వరకు నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ తనదైన శైలిలో తుడిచిపెట్టారు. వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టి నిరంతరాయంగా 4399 రోజుల పాటు ప్రధానిగా కొనసాగుతూ సరికొత్త చరిత్ర సృష్టించారు. 2014 మే 26న మొదలైన మోడీ ప్రస్థానం నేడు ఒక అజేయ శక్తిగా ఎదిగింది. ఈ చరిత్రాత్మక విజయంపై అంతర్జాతీయ వేదికలు సైతం అబ్బురపడుతున్నాయి. ప్రపంచ దేశాల అగ్రనేతలు మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే స్పందిస్తూ భారత ప్రజలు మోదీ నాయకత్వంపై ఉంచిన అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే మోదీని పేదరిక నిర్మూలనలో ఆదర్శ నాయకుడిగా కొనియాడారు. ట్రినిడాడ్ అండ్ టొబాకో ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేసర్ ప్రపంచ వేదికలపై భారత బలమైన శక్తిగా ఎదగడంలో మోదీ శ్రమను గుర్తించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. డిజిటల్ విప్లవం సామాన్యుడి జీవితాల్లోకి చొచ్చుకుపోయింది. మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరిగింది. దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ గొంతు ఇప్పుడు అత్యంత ప్రభావవంతంగా వినిపిస్తోంది. ఈ మార్పులు దేశ భవిష్యత్తును నిర్ణయించేవిగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ఈ పురోగతిని సగర్వంగా చాటుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నా మోదీ తన లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ ప్రయాణం సాదాసీదాగా ఏమీ సాగలేదు. ఎన్నో సవాళ్లు, మరెన్నో రాజకీయ మలుపులు. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు మద్దతు అందించి మోదీని వరుసగా మూడోసారి విజయపథంలో నిలబెట్టింది. ఇప్పుడు ఆయన ముందున్న సవాల్ దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టడం. మూడో పదవి కాలంలో తీసుకునే ప్రతి నిర్ణయం భారత్ను గ్లోబల్ లీడర్గా నిలబెడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించడం అంటే అది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, అది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం. రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి మరియు సామాజిక మార్పుల దిశగా మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చరిత్ర సృష్టించడం ఒక ఎత్తు అయితే ఆ చరిత్రను కొనసాగించడం మరొక ఎత్తు. తన పట్టుదల, కార్యదక్షతతో సుదీర్ఘ ప్రయాణాన్ని మోదీ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. అందరి కళ్ళు ఇప్పుడు మోదీ వేసే తదుపరి అడుగుపైనే ఉన్నాయి. దేశం గర్వించదగ్గ రీతిలో తనదైన ముద్ర వేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ మైలురాయి కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు, ఇది ఒక కొత్త భారతావని ఆవిర్భావానికి సంకేతం. దేశ ప్రగతిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఉంటుందని మోదీ పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు ఆ మాటలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. సుదీర్ఘ పాలనలో దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా భారత రాజకీయాల్లో మోదీ పేరు ఇప్పుడు చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. Hello and greetings from Papua New Guinea to my friend Prime Minister Modi. Congratulations on reaching a historic milestone, the longest continuous Prime Minister of the great country of India. You have now surpassed the record as the longest serving Prime Minister of India. India remains a friend of Papua New Guinea. You personally have come here. I give respect to you as a senior leader of the Global South, and I am happy that you have now